హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి మా పెళ్లి రోజు లాంగ్ వీడియో అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా. సో ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. చక్కగా ఇంట్లో పూజ చేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 6:30కి ఇలా స్టార్ట్ అయ్యాము. మరి అంత మార్నింగ్ పిల్లలకి లేపి స్నానాలు చేయించి తీసుకెళ్లేసరికి ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ లేపితే అల్లరి పెట్టేస్తారు. అండ్ ఇంకా వాళ్ళని లేపి తీసుకెళ్లేసరికి లేట్ అయిపోతుంది, హెన్షికాకి స్కూల్కి లేట్ అయిపోతుంది అన్నట్లుగా వాళ్ళని ఇంట్లో అయితే పెట్టేసి మేమైతే వెళ్ళేసి వచ్చేద్దాం అన్నట్లుగా వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటి డిస్కషన్ అంటే ఏ గుడికి వెళ్దామనేసి డిస్కషన్ చేసుకుంటున్నాం. నేనైతే వేరే గుడికి తీసుకెళ్ళమంటున్నాను, ఏదైనా చూడని ప్లేస్కి తీసుకెళ్ళు అనేసి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆ రోజు ఫ్రైడే కదా, ఇంకా చాముండేశ్వరమ్మ గుడికి వెళ్దాము అనేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ముందుగా మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలీదు, చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట పెండింగ్, అవన్నీ పెట్టాక ఇదైతే పెడతాను. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఫ్రైడే కాబట్టి మేము వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇంకా వెళ్తూ ఉన్నాము. అప్పుడంటే రెగ్యులర్గా వ్లాగ్స్ చేసేదాన్ని, టకా 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 మాట్లాడేసేదాన్ని. అప్పటికి చాలా మంది కమెంట్స్ కొంచెం స్లోగా మాట్లాడండి, ఏంటి అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇప్పుడు పూర్తిగా మర్చిపోయాను. మా హస్బెండ్ నాకు ఎక్కిరిస్తున్నారంట. అప్పుడు నేను ఎక్కిరించేదాన్ని, ఏంటి అసలు మెల్లి మాట్లాడతావు, ఆలోచించి మాట్లాడతావు అనేసి. ఇప్పుడు నాకు రావట్లేదు అనమాట. ఇగోండి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా ఆపేస్తున్నాను, నెక్స్ట్ ఏం మాట్లాడలో కూడా అర్థం అవ్వట్లేదు. అప్పుడైతే టక్క నాన్ స్టాప్ నేను 2 minutes వరకు మాట్లాడేదాన్ని అంతే. ఏదైనా గ్యాప్ వస్తే ఇంకా అంతే కదా. ఇంకా నాకు కూడా నెక్స్ట్ ఏంటండి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది చాముండి పెట్ట గేట్ అనమాట. చూపి అబ్బా నన్ను కాదు. నెక్స్ట్ ఏముంటది అంతే, వెళ్తాం దేవుడిని దర్శించుకుంటాం. ఏమండి మా ఆయన ఏదో మాట్లాడతారంటండి, మాట్లాడండి. ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మాకు పెళ్ళి 6th మాకు పెళ్ళి 6 years అయిందనమాట. ఈరోజు మాకు 6th వెడ్డింగ్ యానివర్సరీ. మీ అందరూ విష్ చేయండి. విష్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా ఆవిడ చాలా ఫాస్ట్గా మాట్లాడేది గతంలో, ఇప్పుడు మాట్లాడమంటేనే మాట్లాడలేకపోతాను అనమాట. నేను తనకి హెల్ప్ చేస్తాను ఇప్పుడు. అదిగోండి, అప్పుడేమో కొంచెం మాట్లాడాలి అనేవాళ్ళు. ఇప్పుడు నాకు అసలు మాట్లాడడానికి రావట్లేదు. ఇప్పుడు మా హస్బెండ్ ఏమో టక మాట్లాడుతున్నారు. ఇంకేంటండి, ఇంకేమో మాట్లాడారు మర్చిపోయారా. ఇంకో విషయం ఏంటంటే అండి, ఏదైనా సరే బర్త్డే అయినా ఇంకేదైనా సరే, నా బర్త్డే అయినా సరే మా హస్బెండ్ ఫోన్ తీసుకొని నేను స్టేటస్ పెట్టుకునేదాన్ని. అంటే అప్పుడప్పుడు మా హస్బెండ్ పెట్టేవాళ్ళేంటి, ఒకవేళ పెట్టకపోతే నేను పెట్టుకునేదాన్ని అప్పటి వరకు మెలకు ఉంటే. కానీ పెళ్లి రోజుకి మాత్రం అసలు నేను నిన్న ఫుల్గా పడుకుడిపోయాను, టైర్డ్ అయిపోయానని చెప్పేసి మా హస్బెండ్ ఏమో 12 వరకు ఉండి చక్కగా స్టేటస్ పెట్టి నాకు విష్ చేసి పడుకున్నారనమాట. నిద్రరాక దీని గురించి పడుకోలేదు కదా అనుకున్నాను నేను. ఓకే, డన్ అదనమాట. సో మార్నింగ్ స్టేటస్ చూసాక నాకు హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఆ తర్వాత అది చూసి మళ్ళీ నేను పెట్టాను ఫ్రెండ్స్. పెట్టివ్వాల్సింది కదా. సో అంతే. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాం. వెల్కమ్ టు మైసూర్ చాముండి హిల్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గరగా వచ్చాం. ఇంకో 5 minutes లో నెక్స్ట్ ఏం మాట్లాడాలో కూడా తెలుసు చెప్పాను కదండి, నేను కొత్తగా ఛానల్ పెడతాను. అదిగోండి మా హస్బెండ్ కంట ఇన్స్టాగ్రామ్ లో 50K ఫాలోవర్స్ వచ్చారంట. ఇప్పుడు కొత్తగా ఛానల్ పెడతారంట ఫ్రెండ్స్. ఏదైనా కొత్తగా చేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి, ఇది ఒక డైలాగ్ అండి. ఏం అడిగితే ఇది ఎందుకు ఇప్పుడు అవసరం అంటే మళ్ళీ పుడతామా ఏంటి అని అంటున్నారు. ప్రతి ఒక్క నోట్లో ఇదే డైలాగ్, ఇష్టం వచ్చింది చేయడము, మళ్ళీ పుడతామా ఏంటి అంటాం. ఏంటో ఏంటి అందుకే చేస్తాను. ఏంటది కొత్తగా మళ్ళీ చేసుకుంటాను. ఏంటది పెళ్ళా? చేసుకుంటా పెళ్ళట. చూడండి ఏమంటారు ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద. మీరు చెప్తే నేను స్టార్ట్ చేస్తాను. చూడండి
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్నాం, చూస్తుండండి. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. కార్ పార్కింగ్ చేసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము. ఏంటో అండి ఈరోజు మా హస్బెండ్ మాత్రం భలే హుషారుగా ఉన్నారు. ఫోన్ తీసుకొని అతనే మాట్లాడిస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా వీడియో తీసినప్పుడు కొంచెం ఇట్రా అనేసి అంటేనే కొంచెం చిరాకు పడతారు. అలాంటిది ఇంకా మా హస్బెండ్ ఫోన్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే నాకైతే నవ్వు వచ్చిందనమాట. ఇంకెక్కడ గుడికి వెళ్ళినప్పుడు పువ్వులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. ఇంకా అలాగా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కామెడీ ఉంటుంది చూడండి. ఇక్కడైతే మాకు ఫుల్ నవ్వొచ్చింది అనమాట. అంటే గాడ్ బ్లెస్ యూ, నెక్స్ట్ ఇయర్కి అంతా బేబీ పుట్టేయాలి అనేసి అన్నారనమాట. నేను అప్పుడు అన్నాను మాకు ఆల్రెడీ 2 బేబీస్ ఉన్నారు, పెళ్ళై కూడా 6 years అయిపోయిందంటే ఇంకా ఆవిడేమో షాక్ అయ్యారు. ఈ మాట ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను, కానీ నిజంగా అన్నారా అని చెప్పేసి కొందరు కమెంట్ పెట్టారు. అందుకే అక్కడ ఆవిడ మాట్లాడిందే పెట్టాను అనమాట. ఇంకా గుడిలోకి అయితే వచ్చేసాము. స్పెషల్ దర్శనం అయితే వచ్చామండి. స్పెషల్ దర్శనం కూడా 1/2 hour కంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా నార్మల్గా వెళ్తే ఒక 3-4 గంటలు ఖచ్చితంగా అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఫుల్ రష్ ఉండేదన్నమాట. మేమేమో ఒక 20 minutes 10 minutesలో అయిపోతుంది స్పెషల్ దర్శనం కదా అనుకున్నాము, కానీ ఇంకా లేట్ అయిపోయింది అనమాట. అక్కడ 8:30 ఇంకా 8:40 ఇలా అయిపోయింది. ఇంకా హెన్షికాకి స్కూల్కి పంపించాలి అనేసి త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఇలా చూసుకుంటూ వెళ్తుంటే ఇంక ఇంట్లో ఉన్నవి సరిపోవని చెప్పేసి మా హస్బెండ్ అటున్న బొర్రని ఇటువైపు తీసేసారనమాట. ఇంకా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యిందండి. మార్నింగ్ చక్కగా గుడికి వెళ్ళి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. సుమారు 200 rupees టికెట్కి హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పట్టింది ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. చాలా రష్ ఉంది, ఎందుకంటే ఇది ఫ్రైడే కదా, అందుకనేసి చాలా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే వచ్చేస్తున్నాం. చూస్తూ ఉండండి. నేను వేసుకున్న శారీ అయితే లైట్ వెయిట్తో చాలా బాగుంది. మీకు కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రస్తుతానికైతే దేవుడి దర్శనం చేసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఈ రోజు అంతా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసాం కదా, కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అంటే మధ్యాహ్నంకి వంట చేసామన్నమాట. వంట చేసి ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఇంకా వీళ్ళకైతే హెల్ప్కి పిలిచామన్నమాట. ఈ వదినకి ఇంకా అక్కకి. ఇంకా 2:30కి ఇలా వచ్చారు. ఇంకా నలుగురు ఉంటే పని కూడా త్వరగా అయిపోతుంది, ఎలాంటి టెన్షన్ అనిపించదు. ఇంక ఇక్కడ అఖిల, నేను, వదిన, అక్క అందరం కూర్చొని అయితే కూరగాయలు అంటున్నాను, నాన్ వెజ్ అయితే కట్ చేస్తున్నాము. అదే నేను ఒక్కదాన్నే చెయ్యాలి అనేసి అనుకోండి, నాకైతే ఇంకా అసలు నిద్ర కూడా పట్టదు. టెన్షన్ వేసేస్తుంది. మార్నింగ్ 10 నుంచే మా హస్బెండ్కి సతాయిస్తాను అనమాట. అవి తెచ్చేసి ఇవి తెచ్చేసి అని చెప్పేసి. ఇంకా ఎవరైనా హెల్ప్కి వస్తున్నారనేసి అంటే ఇంకా ధీమాగా ఉంటాను, సరేలే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా అన్నట్లుగా. ఇంకా మా పెళ్లి రోజుకైతే వెరైటీస్ వచ్చేసి ప్రాన్ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ఘీ రైస్, బాయిల్డ్ ఎగ్స్, మష్రూమ్ కర్రీ అనమాట. మష్రూమ్ ఏంటంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి, ఇంకా అఖిల కూడా నాన్ వెజ్ తినదు కదా ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే వంటలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. 2 గంటలకే వచ్చారు ఇంకా హెల్ప్ చేయడానికి వదిన ఇంకా అక్క అయితే వచ్చారనమాట. సో ఈరోజు స్పెషల్స్ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ ప్రాన్ ఫ్రై, అలాగే ఘీ రైస్. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అయితే చేయబోతున్నారు. సో వదిన వచ్చేసి మటన్ కర్రీ చేస్తారు అండ్ అక్క వచ్చేసి ఘీ రైస్ చేస్తారు, నేను వచ్చేసి 2 చేస్తాను అనమాట. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కదా అప్పటికి అవుతుంది అన్నట్టుగా ఇంకా 3 నుంచే వంటలు అయితే స్టార్ట్ చేసాము. సో ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే లాస్ట్లో వచ్చి చక్కగా టేస్ట్ చూస్తున్నారనమాట. అండ్ ప్రాన్ ఫ్రై అయితే నేను ఈ విధంగా ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా టేస్టీగా అనిపించింది. అంటే వేడివేడిగా తింటే చాలా బాగుందనమాట. ఇంకా సండే ఖచ్చితంగా తెచ్చుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి అనేసి అనిపించింది అనమాట అక్కడ తిన్న తర్వాత. ఇంకా నేను వచ్చేసి చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై చేశాను అండ్ వదిన వచ్చేసి మటన్ కర్రీ అనమాట. ఇంకో అక్క వచ్చేసి ఘీ రైస్ చేశారు. ఇలా ఒక్కొక్కరు చేయడం వల్ల పని అయితే త్వరగా అయిపోయింది. 3 గంటలకు స్టార్ట్ చేసాము, 5 గంటలకు అంతా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నాన్ వెజ్కి కటింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి వంట త్వరగా అయిపోతుంది. అదే వెజ్ వండాలంటే చిరాకు వచ్చేస్తుంది. ఏదైనా సరే కట్ చేయాలి, వండాలి, అంతే టైం పట్టేస్తుంది అనమాట. అందుకే నాకు వెజ్ కంటే నాన్ వెజ్ వండడం చాలా ఇష్టం, త్వరగా అయిపోతుంది కూడా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ గుడికి వెళ్ళింది అలాగే మధ్యాహ్నం వంటలు అయ్యిన మాత్రమే పెట్టాను, ఎందుకంటే ఇంకా వీడియో లెంతీ అయిపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది అలా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ పార్టీదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, అస్సలు మిస్ అవ్వకండి. చూడండి ఫ్రెండ్స్, చాలా
చాలా బాగా జరిగిందనమాట. ఇంక ఇక్కడ వండిన వంటలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి వీడియో తీద్దాము అన్నట్లుగా ఇలా తీసామన్నమాట. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అఫీషియల్గా చాలా బాగుందన్నమాట. ఆఫీసులు కానీ కాలేజీలకు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉందన్నమాట. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోకి అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుండబోతుంది. ఇంకెక్కడ వెరైటీస్ ఆల్రెడీ చెప్పినవే కదా, దయచేసి నన్ను మాత్రం తిట్టుకోకండి ఫ్రెండ్స్. ఇప్పటికే వీడియో చాలా లేట్ అయింది, ఆ విషయం నాకు తెలుసు. నెక్స్ట్ వీడియో మళ్ళీ అంటున్నారు అనేసి అనుకోవచ్చు, ఇంకా లెంత్ అయిపోయింది కదా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఇంతే, బాయ్.